జరుగుతుంది. మరి డ్రగ్స్ వాడేటువంటిది మనం పేపర్లో రోజు చదువుతున్నాము, అట్లాగే వింటున్నాము. ఈ గంజాయి మరీ ముఖ్యంగా డ్రగ్స్ లో గంజాయికి లోనైనటువంటి యువత అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క భారతదేశం భవిష్యత్తు అంతా కూడా మీ యొక్క బంగారు భవిష్యత్తు అంతా కూడా మీ యొక్క చేతులపై ఉంది. ప్రతి ఒక్కరు డిసిప్లిన్ ఉండాలి. ఈ యొక్క మత్తు మందుకి మీరు అలవాటు పడవద్దు, ఇతరులను కూడా అలవాటు పడకుండా మీరందరూ కూడా ఈ యొక్క కంకణం కట్టుకోవాలి. ఈ రోజు నుంచి ఎవరైనా సరే, మా చుట్టుపక్కల ఎవరైనా సరే చేస్తున్నా సరే, ఈ యొక్క మాకు తెలిసినా సరే దాన్ని నిర్మూలించడానికి మీ వంతు కర్తవ్యంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని మీరు చక్కగా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి, ఒక పట్టుదలగా తీసుకోవాలి. అంతేగాని ఏదో మొక్కుబడిగా మీరు కాకుండా చక్కని క్రమ పద్ధతిలో మనం వెళ్ళాలి. మన జంగారెడ్డిగూడ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు చక్కగా క్రమ పద్ధతిలో వెళ్ళారు, చక్కని డిసిప్లిన్ పాటించారు అనేది ప్రజలందరూ కూడా అనుకోవాలి. మొత్తం అంతా కూడా సార్ చెప్పినట్టు దద్దరెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా మన వైపు చూడాలి. మన యొక్క స్లోగన్ చూడాలి. ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మత్తు పదార్థాల నుంచి విడిపోవడానికి చూడాలి. మీరందరూ కార్యక్రమం మీరందరూ సిద్ధమేనా? ఈ యొక్క మన జూనియర్ కళాశాలలో ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన గౌరవ ప్రిన్సిపాల్ గారైన వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, ఇతర అధ్యాపకుల ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవాలి. ఈ రోజు మన దేశాన్ని, ప్రపంచ దేశాలను కూడా పట్టి పీడిస్తున్న ఈ డ్రగ్స్ ఈ యొక్క మత్తు మందుల గురించి, ఈ యొక్క గంజాయి గురించి గవర్నమెంట్ వారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా మన వంతు కర్తవ్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంకి మీరందరూ రేపటి భారత పౌరులు మీరే, భారత దేశానికి నిర్మాతలు మీరే. ఏదైనా సరే భారతదేశంలో అద్భుతాలు జరిగిన ఆశ చేసుకున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ డ్రగ్స్ డేగా ఈ యొక్క జూన్ 26వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ 26వ తేదీ ఈ యొక్క డ్రగ్స్ డేగా మనం పాటిస్తా ఉన్నాం. ఆ రోజు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రజా వేదికలు పెట్టి అందరూ కూడా మనం చైతన్యపరుస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మనం ఈ రోజు నిన్న మాస్ గారు దగ్గరికి వచ్చారు, ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను నిన్న వేరే వెళ్ళడం కుదరలేదు. ఈ రోజు వారితో ఈ యొక్క కార్యక్రమం మీ అందరూ చిన్నారులతో మేము పాల్పంచుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేస్తానికి చాలా ఆనందం ఉంది. మీరు అక్కడ వెళ్ళడంలో కొన్ని విషయాలు మరి అక్కడ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా క్రమపద్ధతిలో మన యొక్క ఈ కార్యక్రమం ఈ యొక్క గంజాయిపై ఒక అవగాహన సదస్సు అలాగే ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భాగంగా ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ యొక్క మత్తుబంధం కాకుండా వారి యొక్క జీవితాన్ని మంచిగా చేసుకోవాలి. ఈ యొక్క మత్తుబంధం వల్ల మీ యొక్క ఆరోగ్యాన్ని బాగుండడమే కాకుండా మీ యొక్క సమాజంలో ఈ యొక్క కుటుంబాలకు అభివృద్ధి అలాగే బంధుత్వాల పరంగా మీ యొక్క జీవితాన్ని నాశనమైపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యాలు అనగా ముఖ్యంగా ఈ యొక్క ముందు పదార్థాలు రావడం వల్ల ఈ యొక్క క్యాన్సర్ ఆశ్చర్యపోతుంది. దానివల్ల మనం 70 సంవత్సరాల వయసులోనే 20 సంవత్సరాల నుంచి పడిపోవడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క ముమ్మడి వల్ల